హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. దాంట్లో భాగంగా ముందు వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తలు. కాళేశ్వరం లోపాల పుట్ట, ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు, నివేదికలో కడిగి పారేసిన కాగు, అసెంబ్లీ ముందుకు రిపోర్టు. ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్లు నుంచి 1,02,267 కోట్లకు పెంచారట. ఇంకా చేపట్టాల్సిన పనులను కలిపితే ఇది 1,06,187 కోట్లు అవుతుంది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జీఆర్ఐ చెప్పినా వినలే. పంపులు మోటార్ల కొనుగోలులోనే 2,600 కోట్ల అక్రమాలు. కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లో ఇతర ఖర్చులకు ఏటా 24,000 కోట్ల ఖర్చు. ఇందులో కరెంటు బిల్లులకే ఏటా 10,000 కోట్లు అప్పుల భారం. రాబోయే 11 ఏళ్ళు భరించాల్సిందే అన్నట్లు కాగు సంబంధించిన రిపోర్టుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాళేశ్వరం అనేది లోపాల పుట్ట, ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు అని చెప్పి కడిగి పారేసిందట కాగు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పదే పదే మేడిగడ్డ విషయంలో కానీ కాళేశ్వరం విషయం, ఇది లోపభూయిష్టమైన ప్రాజెక్టు, 1,00,000 కోట్లు వృధాగా ప్రజల యొక్క సొమ్ముని గోదావరి నదిలో పారబోసినట్లయింది. దీని యొక్క ఉద్దేశం కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి తప్ప వేరే విధంగా ఉపయోగపడే అవకాశం లేదని మొత్తుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అన్నది సిట్టింగ్ జడ్జితోని. నిన్న సడన్గా ఇది కాగ్ నివేదిక కూడా సేమ్ అదే చెప్పింది. ఏదైతే అభియోగాలు, ఆరోపణలు, అనుమానాలు ఇన్ని రోజులు ఉన్నాయి, అదే అనుమానాలని, అదే ఆరోపణలని కాగ్ కూడా చెప్పింది. దాంట్లో ఇక్కడ ప్రధానంగా ఇంకొక ఏదో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. తనిఖీలు చేసే దిక్కు లేదు. 2023 అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి డిజైన్ లోపంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ను గాలికి వదిలేయడమే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించిందని కాగ్ తెలిపింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు ముగిసిన తర్వాత కాలం ముగిసిన తర్వాత కూడా బ్యారేజీల వద్ద కనీస తనిఖీలు చేపట్టలేదని 2019లోనే లోపాలు బయటపడిన వాటికి రిపేర్లు చేయకపోవడంతో బ్యారేజ్ కుంగిందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది అన్నారు. సుందిళ్ళ బ్యారేజీల్లోనూ లోపాలు ఉన్నాయని గుర్తించింది అని కాగ్ తన నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కడిగి పారేసింది. 2019లోనే దీంట్లో లోపాలు ఉన్నాయి, దీంట్లో నాసిరకం వ్యవహారాలు ఉన్నాయని బయటపెడితే కనీసం రిపేర్లు చేయలేదట. వర్షాకాలం స్టార్టింగ్లో వర్షాలకి స్టార్ట్ అయితే అనగా ఒకసారి డ్యామ్ మొత్తాన్ని పరిశీలించి ఎక్కడెక్కడ చిన్న చిన్న మైనర్ మెయింటెనెన్స్ రిపేర్లు ఉన్నాయా అనేది చూసుకోవాలి. మళ్ళీ క్రాప్ కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ దాన్ని చూసుకోవాలి. అట్లాంటిది ఏది లేదు, గాలికి వదిలేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో వండేది, అధికారులు వాళ్ళ గెస్ట్ హౌస్లలో వండేది. ఇంకెవడు పట్టించుకునేది ఎవడు? 1,00,000 కోట్లు ఆడ బారబోసి దాని మెయింటెనెన్స్ లేదు, ఏది లేకుండా వదిలేస్తే ఈరోజు దాని దిక్కుమాలిన మీ యొక్క పరిపాలన, మీ యొక్క ఆలోచన వల్ల అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అది స్పష్టంగా చెప్పాడు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్సే లేదట, గాలికి వదిలేశారు. వర్షాకాలం తనిఖీలు చేపట్టలేదట. 2019లోనే లోపాలు బయటపడినా వాటికి రిపేర్లు చేయలే. 19లో లోపాలు బయటపెడితే డిఫెక్ట్ లైబిలిటీ వచ్చేది ఉంది. 2022 దాకా వాళ్ళ డిఫెక్ట్ లైబిలిటీ అయిపోయే వరకు దాన్ని సబ్మిట్ చేయాలి, బయటికి రానిలే. అక్కడ పోలీసు వాళ్ళని గస్తీ పెట్టి ఎవరిని పోనీయలేదు. జర్నలిస్టులు కానీ, రిపోర్టర్లు కానీ, ప్రజలను కానీ పోనీయకుండా ఆ తప్పు అట్లే ఉండాలి, బయటపడద్దు. మెగా కృష్ణారెడ్డి లేదా ఆ కాంట్రాక్టర్ ఎవడైతుండో వాడికి మేలు చేసే కార్యక్రమం ప్రభుత్వం చేసింది గతంలో. 2022 జూన్లోనో జూలైలోనో డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ అయ్యే వరకు దాన్ని బయటికి రానిలే. 2019లో బయటపడితే లోపాలు దానికి సంబంధించి కాగు కడిగి పారేసిందట. ప్రాజెక్టు వ్యయం అసలు 63,352 కోట్లు అయితే దాన్ని 1,02,000 కోట్లుగా 40,000 కోట్లు పెంచారు. ఇంకా పనులు చేపడితే 1,06,000 కోట్లు, 46,000 కోట్లు అయింది. దీంట్లో ఇంకో ప్రధానంగా ఇక్కడ కాగు నివేదికలో స్పష్టంగా చెప్పింది అంటే భూకంపం జోన్ అట. అది భూకంపం జోన్లో మల్లన్న సాగర్ కడితే మల్లన్న సాగర్లో కట్టొద్దురు నాయన అని మల్లన్న సాగర్ బాధితులు అనేక వందల రోజులు, వారాలు, నెలలాడ ధర్నాలు చేసి, నిరసనలు చేసి జైలుకి పోయి వస్తే భూకంప జోన్లో మల్లన్న సాగర్ కట్టి వాళ్ళ భూములు ఉంచుకొని వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళని రోడ్డును పడేసి నువ్వు సాధించింది ఏంది? అక్కడ ప్రజల సొమ్మును తెసిపోయి ఆడ తగలబెట్టి అది భూకంప జోన్. రేపు ఒక చిన్న ఇట్లయితే మొత్తం క్రాక్లు వస్తాయి. ఎన్జీఆర్ఐ చెప్పింది అట కూడా. ఎన్జీఆర్ఐ స్పష్టంగా అది భూకంప జోన్, మల్లన్న సాగర్ అక్కడ నిర్మించొద్దని చెప్తే నీ యొక్క పట్టుదల కోసం, నీ యొక్క ప్రాపకం కోసం, నీ కాంట్రాక్టర్లు బాగు చేయడం కోసం, మీ లాభాల కోసం భూకంప జోన్లో కట్టడం అంటే ఎన్జీఆర్ఐ అనే ఒక సంస్థ నేషనల్ లెవెల్లో, నేషనల్ రిమోట్ సెన్సింగ్, అది జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది వాళ్ళు వద్దు, అక్కడ మల్లన్న సాగర్ నిర్మించే ప్రాంతం ఏదైతే ఉందో అది భూకంపం వస్తుంది అని చెప్పినా కానీ నువ్వు వినలేదంటే నీ మోనార్కిజము, నీ అతి తెలివితేటలు, నీ నియంత్రిత పోకడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక సంస్థ అక్కడ భూకంపం వస్తుందని చెబితే నువ్వు కట్టడం అంటే నీ నియంత పాలన ఏ విధంగా ఉంది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బుల్ని వృధా చేసినావు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ ఒక్క ఆధారం దారు కేసీఆర్ పరిపాలనని మనం అంచనా వేయడానికి. ఎక్కడనో జ్యుడిషియల్ ఎంక్వైరీలు కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, సిట్టింగ్ చేస్తూనే వేస్తాం అని పదే పదే చెప్పే బదులు ఇట్లాంటి స్పష్టంగా ఉంది కదా. ఎన్జీఆర్ఐ భూకంపం వస్తుంది అక్కడ వద్దని చెప్పిందని కాగులు చెప్పారు. ఇది చాలదా మీకు ఎంక్వైరీ చేయడానికి, వాళ్ళ కేసులు పెట్టి విచారణ చేయడానికి? పంపులు మోటార్ల కొనుగోళ్ళు 2600 కోట్లు అవినీతి జరిగిందట. పంపులు మోటార్ల కొనుగోళ్ళు 2600 కోట్లు అవినీతి జరిగింది. మళ్ళీ మొన్న మునిగినాయి లక్ష్మీ పంప్ హౌస్లో ఏదో ఉన్నాయి కదా బ్యారేజీ, దాంట్లో మునిగినాయి మోటార్లు, 17 మోటార్లు మునిగిపోయినాయి. 17 మోటార్లు మునిగిపోతే దాదాపు 3000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అది ఏమైందో అది గాలికి వదిలేశారు. ఇది అక్రమాలకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి గొర్రెల స్కీమ్లో కూడా జరిగింది. 253 కోట్ల గోలుమాలు, 7 జిల్లాల్లో లెక్కలు తేల్చిన కాగు, ఫేక్ ఇన్వాయిసులతో నిధులు పక్కదారి, గొర్రెల ట్రాన్స్పోర్టు చేయకపోయినా చేసినట్లు లెక్కలు. గొర్రెల స్కీము వరస్ట్ స్కీము. గొర్రెలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఆ స్కీము స్టార్టింగ్లో ఒక మీటింగ్లో చెప్పిండు, బాగా గుర్తు. నేను ఈరోజు గొర్రెలు ఇస్తున్నా, మీరు వాటిని పెంచాలి, పెంచి మాంసం ఉత్పత్తిలో మాంసాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేద్దాం, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలన్నాడు. ఈ మాంసం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆ స్థాయికి మన తెలంగాణ పోద్ది అన్నాడు. ఈ స్కీమ్స్ పెట్టి కూడా దాదాపు 5 ఏళ్ళు పూర్తయింది. ఎక్కడ మాంసం ఉత్పత్తి లేదు, మన్ను లేదు, అంత మశానం లేదు, ఏది లేదు. అసలు గొర్రెలు ఉంటే కదా కాగితాల మీదనే గొర్రెలు ఇచ్చినట్టు రాయటం, ఇవ్వకుండా ఉండటం, డబ్బులు ఇంకోడు అంతా మధ్యవర్తులు, దళారులు వ్యవస్థ. 253 కోట్లు దీంట్లో అవినీతి జరిగిందట. స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ గొర్రె పిల్ల లేదు, గొర్రెలు లేదు, ఏది లేదు, కాగితాల మీదనే. రిపోర్ట్లలో ఉంటుంది, ఇన్ని లక్షల గొర్రెలు పంపిణీ చేసి ఇంతమందికి లబ్ధి పొందిందని. ఎక్కడ ఉంది? ఆసరాలు అక్రమాలు, 2,02,000 మంది అనర్హులకు 1,175 కోట్ల చెల్లింపు, అర్హత లేకపోయినా 16% కుటుంబాలకు పెన్షను, అప్లికేషన్లు, అర్హుల ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదు. కాగ్ రిపోర్ట్లో ఆసరా పెన్షన్స్లో కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి కూడా ఒక వార్త. మీ నిర్వాహకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి, 7.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది. 6 గ్యారెంటీల అమలు కట్టుబడి ఉన్నాం, 10 ఏళ్లలో ఒక గ్రూప్ 1 పోస్టు భర్తీ చేయలే, వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి. మీ నిర్వాహకంతో జీతాలకు కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇది బట్టి విక్రమార్క చెప్పింది. ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హరీష్ రావు మరో ఔరంగజేబ్ 10 ఏళ్ళు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలన్నట అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అమరవీరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ వేలాడినా జనం సానుమూతి చూపరు. అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పి అయింది, కట్టె చేతికి వచ్చింది. నల్గొండ సభకు పోయి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు. గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి, ప్రతి సెగ్మెంట్లో 20 ఎకరాల్లో ఏర్పాటు. త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన. గురుకులాల టీచర్లు, పీడీలు, లైబ్రరీలకు నియామక పత్రాలు అందజేతలో త్వరలో గ్రూప్ 1 ఉంటుందట, మెగా డిఎస్సి ఉంటుందని సీఎం చెప్పింది. ఈ మెగా డిఎస్సి పైన దాదాపు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోజు వారానికి ఒకసారి ఇదిగో మెగా డిఎస్సి, అదిగో మెగా డిఎస్సి, ఇదిగో గ్రూప్ 1, ఇదేదో అవుతుంది నోటిఫికేషన్ అన్నారు. ఇంతవరకు అది ఉలుకు లేదు, పలుకు లేదు. ఆ మెగా డిఎస్సి కోసం పాపం నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్లు, అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆడ ఇది వేసినట్టు. ప్రభుత్వం ఆల్రెడీ 60 రోజులు దాటిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆ దిశగా చర్యలే తీసుకోకపోతే ఎట్లా? మీరు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మేము ఎక్కంగానే వేస్తాం, డిసెంబర్ 9 టార్గెట్ అంటారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 కూడా వస్తుంది. మెగా డిఎస్సి నిరుద్యోగులు ఎంత ఆశతోనే ఎదురు చూస్తున్నారు పాపం. డిఎస్సి వస్తుంది, గ్రూప్స్ వస్తాయి, ఆ నోటిఫికేషన్ వద్దని. మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చుకుంటా అదేదో పెద్ద ఉద్ధరించినట్లు ఎందుకు చెప్పుకోవటం? అది కాదు, మీరు చేయాల్సింది మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపు ఇస్తా అన్నారు. ఇప్పుడు సంవత్సరంలో 2 నెలలు గడిచిపోయింది, ఇంకా 10 నెలలే టైం ఉంది. ఎప్పుడు ఇస్తారు 2 లక్షల ఉద్యోగాలు? కనీసం మొదలు పెడితే కదా, స్టార్ట్ చేస్తే మీకు ప్రాసెస్ ఉంటుంది. ఇంతవరకు చేయకుండా దీనికి మళ్ళీ ఎల్బీ స్టేడియంలో మీటింగులు, పోలీసు ఉద్యోగాలకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేటప్పుడు, నర్సులకి అపాయింట్మెంట్ ఆర్డర్, దీనికి ఎందుకు అంత హడావుడి, ఎందుకు అంత పబ్లిసిటీ? మళ్ళీ కేసీఆర్ చేసిన మోసధోరణిలోనే పోతాడు ఆయన. ఇదే పరిస్థితి కదా, ఇట్లాంటి పబ్లిసిటీలు, సభలు పెట్టి వాడిని తిట్ట ఈయన తిట్ట, ఈ కథ ఎందుకు? వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి తీసిపోయి ఇవ్వాలన్నా? అవసరమా అది? ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ వాడు ఆఫీసర్ ఉంటాడు, పోయి ఇస్తాడు అపాయింట్మెంట్ ఆర్డర్. దానికి ఏముంటుంది? దానికి పెద్ద సభ పెట్టి దాని పబ్లిసిటీ. ఇది వాస్తవంగా మీరు వేసిన నోటిఫికేషన్ కాదు, గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో వేసిన నోటిఫికేషన్ సరే ఎవరైనా అని. ఇప్పుడు మీరు వేసే నోటిఫికేషన్ కూడా ప్రతిదానికి ముఖ్యమంత్రి పోయి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారా?
ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు హెడ్ ఇస్తారు. ప్రతిదానికి ఎల్బీ స్టేడియం పోవడం, మీటింగ్లు పెట్టడం, ఈ పబ్లిసిటీ తప్ప ప్రజలు ఏదైతే నిరుద్యోగులు కోరుకునేది ఏంది, ప్రభుత్వం కొత్తదొచ్చాక కొత్త నోటిఫికేషన్ ఏదైనా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటు మెగా డిఎస్సి కానీ, గ్రూప్స్కి సంబంధించి కానీ, పోలీసుకి సంబంధించి కానీ మిగతా నోటిఫికేషన్లు వస్తాయని చూస్తుంటే దాన్ని వదిలేసి మీరు ఈ టైం ఏదో ఆ రివ్యూ పెట్టుకొని ఆ నోటిఫికేషన్లు ఏమి వేయాలి, ఎన్ని ఉన్నాయి పోస్టులని తెప్పించుకొని తొందరగా వేస్తే బాగుంటుంది. అది వదిలిపెట్టి మళ్ళీ మీరు ఈ పబ్లిసిటీ స్టంట్ అనేది బాగాలేదు. ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే దాదాపు 2 నెలలు దాటిపోయింది, 90 రోజులు కూడా కావస్తుంది. మళ్ళా మార్చి 9 అయితే 90 రోజులు అయింది. మరి ఇది ఇది అంతా టైం వేస్ట్ ముచ్చటే. మీరు మొదట స్టాఫ్ నర్సులకి ఏదో ఇచ్చారు 6,000 మందికి, సరే స్టార్టింగ్, మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ నిన్నేదో పీడీలు గురుకులాల వాళ్ళకి, ప్రతిదానికి ముఖ్యమంత్రి పోయి ఇచ్చే బదులు ముఖ్యమంత్రి టైంని ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, టీచర్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, పోలీస్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, గ్రూప్స్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ వేయచ్చు. ఎందుకంటే 2 లక్షలు మీరు చెప్పిన టార్గెట్ 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు వేయాలంటే 10 నెలల్లో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజే చేయట్లే. దాన్ని వదిలేసి ఏదోదో చేస్తున్నారు. ఇది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న దానిపైన ఇది వెలుగు పత్రిక వార్తకు సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. తెలంగాణ ఈనాడు ఎడిషన్. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి. దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కులను ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణ కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీన్ని వెంటనే నిలిపేయాలంది. విరాళాలు ఇచ్చేవారిని వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్టయింది. ఇందులో ఆదాయ పన్ను చట్టం ఉల్లంఘన ఉందట, సమాచార చట్టం ఉల్లంఘన ఉందట. ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతుందో అది ఉల్లంఘన జరుగుతుంది. ఇన్ని ఉల్లంఘనలు చేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం బాండ్లు, ఎలక్ట్రల్ బాండ్లు అని ఒక స్కీమ్ పెట్టింది. ఎలక్ట్రల్ బాండ్లు స్కీమ్లో ఎవడో దొంగతనంగా రావాలి, స్కీమ్లో బాండ్లు ఇవ్వాలి, వాళ్ళ దొంగతనంగా మళ్ళీ వీళ్ళ అకౌంట్లో. ఎందుకు ఇందులో దొంగతనం ఏముంది? ఒక పొలిటికల్ పార్టీ ఫెయిర్గా ఉండాలి కదా. పొలిటికల్ పార్టీ ప్రజల కోసం మేము ఉన్నాం. ప్రజలకు చెప్పండి, ఇగో మాకు ఇగో 200 కోట్లు విరాళాలు వచ్చినాయి, పలానా కంపెనీ ఇచ్చింది, పలానా ఆదాని ఇచ్చిండు, పలానా అంబానీ ఇచ్చిండు, లేకపోతే ఇంకోటి XYZ ఎవడో ఇచ్చిండు అని చెప్పుకోండి. తప్పే ఉంది? మీరు ఉన్నది ప్రజల కోసం. పొలిటికల్ రాజకీయ పార్టీలు ఉండేది ప్రజల కోసం, మీరనే సిద్ధాంతం. మరి అదే ప్రజలకి తెలవకుండా సీక్రెట్గా ముసుగులో ఉంచాల్సిన అవసరం ఏంది? ముసుగులో దాచిపెట్టాల్సిన అవసరం ఏంది? ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. అంటే దీని ఉద్దేశం ఏంది? మీరు వేలకు వందల కోట్లు సేకరించాలి, దాన్ని సీక్రెట్గా ఉంచాలా? ఎందుకు ఉంచాలా? మీరు పదే ట్రాన్స్పరెన్సీ మాది ట్రాన్స్పరెన్సీ అంటారు. ప్రజలకు సంబంధించింది కదా ఈ వ్యవహారం అంతా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ బెంచ్ నిన్న హిస్టారికల్ తీర్పిచ్చింది. ఈ స్కీమ్ కరెక్ట్ కాదు. ఈ స్కీమ్లో స్పష్టంగా ఎవరెవరైతే విరాళాలు ఇస్తున్నారో ఆ కంపెనీ పేరు, ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలి. ప్రజలు చూసుకోవాలి. ప్రజలకు అది అవసరం. దాన్ని బట్టి ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీ అయితే కరెక్ట్ ఉంటుంది అనేది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం ప్రభుత్వం యొక్క నిర్ణయాల పైన పడింది. ఈ చందాలు, ఈ విరాళాల ప్రభావం ప్రభుత్వం పాలసీలలో రిఫ్లెక్షన్ కాకూడదు. దానివల్ల పౌరులకు అన్యాయం అయిందని చెప్పిన పరిస్థితి. ఇది చాలా మంచి ఇది తీర్పు. కాబట్టి దీంతో పాటు ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలి. ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకొస్తే, ఈ తీర్పు అంటే దీని గురించి కాబట్టి ఇది వేరు. ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తే ఇంకా మంచిగుంటుంది. ఈ తీర్పు ఉద్దేశం ఏంది? గతంలో ఎన్నికలకి పార్టీలకు విరాళాలు ఇవ్వటం కంపెనీలు కానీ వ్యక్తులు ఉంది. ఎట్లా కంపెనీలు అయితే వాళ్ళకు వచ్చిన 3 సంవత్సరాల లాభాల్లో యావరేజ్గా తీసుకొని లాభాల్లో 7% వరకు ఇవ్వచ్చు. 7% వాళ్ళకి 3 ఇయర్స్ త్రీ ఇయర్స్ అని తీసుకొని 3 ఇయర్స్ లాభాలను యావరేజ్ చేసి ఆ యావరేజ్లో 7% వరకు పొలిటికల్ పార్టీకి 7 లోపు 7 దాటొద్దు అనేది నిబంధన ఉంది. దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ టారిఫ్ని ఎత్తేసింది. 7 కాదు, నువ్వు 70 ఇచ్చుకోవచ్చు, 100% ఇచ్చుకోవచ్చు అని పెట్టింది. అది లాభాల్లో ఉన్న కంపెనీ. మళ్ళీ ఈ బాండ్ల పథకంలో ఏం పెట్టారు? లాభాల్లో ఉన్న కంపెనీయే కాకుండా నష్టాల్లో కంపెనీ కూడా విరాళాలు ఇవ్వచ్చు. నష్టాల్లో కంపెనీ విరాళాలు ఎట్లా ఇస్తుంది అంటే షెల్ కంపెనీలు పెట్టించి వీళ్ళ ప్రభుత్వం బ్యాక్ బోన్ ఉండి, వీళ్ళ పార్టీలు బ్యాక్ బోన్ ఉండి
వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలతోనో వీళ్ళ అనుచరులతోనో బినామీలతోనో కంపెనీలు పెట్టించి వాళ్ళు దాంట్లోని డైవర్షన్ చేసుకునే కార్యక్రమం. దివాలా తీసిన కంపెనీ కూడా విరాళం ఇవ్వచ్చట. గతంలో దివాలా తీసిన కంపెనీ విరాళం ఇచ్చే అవకాశం లేదు, 7%కి మించి విరాళం ఇచ్చే అవకాశం లేదు. ఇవన్నీ టారిఫ్ పెడితే వీటన్నిటిని ఎత్తేసి వీళ్ళు నీతివంతమైన పరిపాలన చేస్తున్నామని నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్నారు. మేము నీతివంతమైన పరిపాలన చేస్తాం. 16,000 కోట్లు 2019 నుంచి సేకరిస్తే 6,000 కోట్లు దాదాపు వాళ్ళ పార్టీకే వచ్చినాయి. అత్యధికంగా 30% నిధులు వాళ్ళ పార్టీకి వచ్చినాయి. ఎక్కడ మీరు ఏది ట్రాన్స్పరెన్సీ ఎందుకు చెప్పట్లా బయటికి ఎవరెవరు ఇచ్చారని? ఇది అసలు ఇది బయటకు వస్తే ఎన్ని క్విడ్ ప్రోకోలు అయినాయి, ఏ కంపెనీలు ఇచ్చినా వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏం మేలు చేసింది అనేది కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఆ 7% టారిఫ్ని తీసేయటం అనేది కూడా తప్పుడు నిర్ణయం. దివాలా తీసిన కంపెనీలు కూడా ఇవ్వచ్చు అనేది తప్పుడు నిర్ణయం. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయి. దీని వెనక చాలా దురుద్దేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలి. ఇప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీలు కానీ మేధావులు ఆలోచించాల్సింది ఎన్నికల సంస్కరణ తప్పనిసరిగా అవసరం. ఈ రోజున్న పద్ధతులకు తగ్గట్టు ఎన్నికల సంస్కరణ లేకపోతే ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ ఏదైతే ఉందో అఫిడవిట్ అనేది గతంలో వచ్చిన సంస్కరణ. దానికి ఇంకా కొనసాగింపుగా అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా తప్పనిసరిగా వెలువరించాలి. ఆస్తులకు ఆదాయ వనరు ఏది, ఎక్కడి నుంచి వచ్చినాయి, తాతల తరం నుంచి వచ్చినాయా, బిజినెస్ చేసి వస్తున్నాయా, ఏం చేస్తే ఆ ఆస్తులు కూడబెట్టుకున్నారు అనేది స్పష్టంగా అఫిడవిట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని మీద అవసరమైతే ఎంక్వైరీకి సిద్ధమై ఉండాలి వాళ్ళు, నిజంగా ఆ వనరుల నుంచి వచ్చినాయా లేదా అనేది. లేకపోతే ఏం చేస్తారు ఈ పొలిటికల్ లీడర్లు రకరకాల బిజినెస్ సంస్థల నుంచి, కంపెనీల నుంచి, ఇండస్ట్రీస్ నుంచి వ్యక్తిగతంగా వసూలు చేసుకొని వీళ్ళు ఆస్తులు కూడా పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఆ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఆస్తి చెప్తుడు అఫిడవిట్లో, నాకు ఆస్తి ఎంత ఉంది, 100 కోట్లు ఉన్నాయి అంటాడు. ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రానాయన అంటే చెప్పడు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే మెకానిజం లేదు, అడిగే మెకానిజం అది ఉండాలి. ఆ సంస్కరణ తప్పనిసరిగా చేయాలి. అఫిడవిట్తో పాటు అఫిడవిట్లో ఇచ్చిన ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలి, దానికి ఆదాయ వనరు ఏదో చెప్పాలి, బిజినెస్ ఉందా, ఇండస్ట్రీ ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ఎంప్లాయ్మెంట్ ఉందా, ఏది ఉందా అనేది చెప్పాలి. చెప్పకుండా నాకు 100 కోట్లు ఉన్నాయంటే 100 కోట్లని మనం చూసి మురవాలి, ఓహో 100 కోట్లు ఆస్తి ఉందట అని. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం వస్తే, ప్రజలు దాన్ని క్వశ్చనించే పరిస్థితి వస్తే, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీసు, దందాలు చేసే పరిస్థితి ఉండదు. అది కూడా ఒక కారణమే. డబ్బు ప్రభావం ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు అకౌంటబిలిటీ లేదు. రాజకీయ నాయకుడు ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు చెప్పాలి. ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకి ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి, ఆ ఆస్తులకు ఆదాయ వనరు ఏంది, దానికి వనరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది, ఈ సంపాదన మీద కొంత పోద్ది. అది లేకుండా ఈ పైన అవసరం వచ్చినప్పుడు కోర్టులు స్పందించితే తప్ప ఈ న్యాయం జరిగే పరిస్థితి. అసలు సమూలంగా మార్పులు చేయాలి. ఎన్నికల్లోనే సంస్కరణలు రావాలి. ఇది ఒక అఫిడవిట్లో తెలపడం అనేది కూడా ఒక సంస్కరణ. దాంట్లో ఇది ఈనాడు పేపర్లు ఇచ్చారు. 70 రోజుల్లో 25,000 నియామకాలట. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు, రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ. 70 రోజుల్లో 25,000 నియామకాలట. ఇది చూస్తే 70 రోజుల్లో 25,000 నియామక పత్రాలు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరు ఈ ప్రభుత్వంలో అయ్యాయి? గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు అయితే భర్తీకి ఎగ్జామ్స్ అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. వాటిని ఇచ్చి 70 రోజుల్లో మేము నింపినాని మరి 25,000 అందులో కలుపుతూనే ఇంపాడు 2 లక్షలలో. అది చూసుకోవాలి. మళ్ళీ 25,000 పోస్టులు అయిపోయినాయి, ఇంకా 1,75,000 అంటారా అయింది. ఈ 25,000 గతంలో వేసిన కాక కదా మీరు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారన్నది. అసలు దీన్ని ఎట్లా మీరు చెప్పుకుంటారు? మీది కాదుగా, మీ పని కాదు, మీ కథ కాదు, మీ ఫలితం కాదు, ఇది మీ శ్రమ కాదు. గత ప్రభుత్వం వేసింది నోటిఫికేషను, వాళ్ళు ఎన్ని వేసారు పక్కన పెట్టండి. ఆ నోటిఫికేషన్ సరే మీరు యాజ్ ఏ ముఖ్యమంత్రికి ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇవ్వను, కానీ మేము 70 రోజుల్లో భర్తీ చేసినట్టు భర్తీ చేసినట్టు కాదు, ఇది నియామక పత్రాలు ఇచ్చినట్టు. భర్తీ చేస్తే మీరు వచ్చాక ఏమైనా కొత్త నోటిఫికేషన్ వస్తే అది మీ అకౌంట్లోకి వస్తుంది. మీరు చెప్తున్నట్టు అది భర్తీ, దాన్ని భర్తీ కింద క్లెయిమ్ చేయండి. దీనికి భర్తీ కింద క్లెయిమ్ చేసి దీనికి పబ్లిసిటీ పెట్టి మీటింగ్లు పెట్టి ప్రచారం చేస్తే అది నిరుద్యోగులు, చదువుకున్న వ్యక్తులు అంత ఈజీగా ఉండదు, అర్థం చేసుకుంటారు. మీకు దాని యొక్క ఫలితాలు నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ నియామక పత్రాలు, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి మీటింగ్లు పెట్టి టైం వేస్ట్ చేయడం కాదు. మీరు చేయాల్సింది, వాళ్ళు గతంలో ప్రభుత్వం ఏదైనా ఇష్యూ చేసి ఉంటే అది ప్రాసెస్లో ఉంది కాబట్టి అది అయితే ఆన్గోయింగ్. అది ఇప్పుడు మీరు ఏం భర్తీ చేయబోతున్నారు, ఏ రకాల పోస్టులు ఉన్నాయనేది కూర్చొని డిసైడ్ చేసి, డిస్కస్ చేసి, రివ్యూ చేసి, అన్ని డిపార్ట్మెంట్స్ తెప్పించుకొని
రిలీజ్ చేసే కార్యక్రమం చేయండి నోటిఫికేషన్. ఇంకా ఇంకా 10 నెలలే ఉంది మీరు చెప్పిన టార్గెట్ ప్రకారం. అది వదిలేసి మేము 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎక్కడిచ్చారు? అది మీరు ఇచ్చినట్టు ఎట్టయిద్ది? ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. దిశలో కాళేశ్వరం ఖర్చులో సగం వేస్ట్, రూపాయిలో 48 పైసలు వృధా. ఆ ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ అట. ఆదాయమే లేకుండా భారీగా ఖర్చు, 72% నిధులు అప్పుల ద్వారానే, పొంతనలేని డిపిఆర్ లెక్కలు, ప్లాన్ లేకుండా హడావుడిగా నిర్మాణం, పరిపాలన అనుమతులు సైతం నిల్లు. రివైజ్డ్ డిపిఆర్కు నో అప్రూవల్, థర్డ్ టీఎంసీపై కేంద్రానికి నో ఇన్ఫర్మేషన్, అసెంబ్లీలో కాగ్ రిపోర్టు సమర్పించిన సర్కారు. కాగ్ రిపోర్టు పైన ఇందాక మనం అన్నది సగం వేస్ట్ అట. 45 రూపాయి ఖర్చు పెడితే 48 పైసలు వృధా అయినాయి అట. అందులో అంటే 52 పైసలే కౌంట్లోకి వచ్చినాయి. 45 పైసలు వృధా అంటే ఆ 45 పైసలు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల జేబులకు పోయినట్టు. దీన్ని బట్టి దానికోసం ఇది పెట్టిందే, దానికి వేరే ఏం లేదు. కాంట్రాక్టర్లకే లాభం అట. వాస్తవాలు దాచిన బీఆర్ఎస్, 4 ప్యాకేజీలు మోటార్ల ధర 1689 కోట్లు, పేమెంటు మాత్రం 7,212 కోట్లట. 1680 కోట్లు మోటార్లకు అయితే 7,212 కోట్లు ఖర్చు చేశారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది దానికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్లో బీఆర్ఎస్ టాపు, దేశంలోని ప్రాంతీయ పార్టీలో ఫస్ట్ ప్లేసు, ఓవరాల్గా 3వ స్థానం. 2017 నుంచి 23 వరకు 913 కోట్లు, 2022-23లోనే 529 కోట్లే, మొత్తం 100 కోట్లే. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల కంటే రిచెస్ట్ పార్టీ, అన్ని పార్టీల కంటే ఎక్కువ విరాళాలు వసూలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అట. 913 కోట్లు 5 సంవత్సరాల్లో వసూలు చేస్తే లాస్ట్ ఈ ఇయర్లో 529 కోట్లు విరాళాలు వచ్చినాయట. వీళ్ళు కడుపు కట్టుకొని పనిచేసిన అంటాడు కేసీఆర్. పదే మేము కడుపు కట్టుకొని తెలంగాణ కోసం 10 సంవత్సరాలు మేము పనిచేస్తే విధ్వంసం చేశారంటారా అంటే ఇది విధ్వంసం. దాదాపు 1400-1500 కోట్ల రూపాయలు విరాళాలు మీరు పార్టీకి సేకరిస్తే ఒక జాతీయ పార్టీకి కూడా అంత ఖర్చు కావు. అంటే ఎటుపోయినాయి ఈ నిధులు, ఏ స్థాయిలో మీరు ఎలక్షన్స్లో ప్రభావితం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేది దీని బట్టి అర్థమైంది. మీరు కడుపు కట్టుకొని పనిచేసిన మా అంత నిజాయితీ పడు ఈ దేశంలో ఉండలేడు, మేము చేసింది ఏం చేసింది ఇది? ఇగో ఇది చూస్తేనేమో కంపు, కాళేశ్వరం కంపు ఆడ కనపడుతుంది. మొత్తం వృధా అట. 1 రూపాయి ఖర్చు పెడితే 48 పైసలు వృధానే. 50 పైసలు అంటే సగమే, రాశికి వచ్చింది సగమే, సగం ఖర్చు వృధా పోయింది. ఇక్కడ చూస్తే 1500 కోట్లు ఇక్కడ విరాళాల రూపంలో వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఈ బయటపడితే, ఈ బాండ్ల ఖాతా ఏదో బయటపడితే మీ బండారం మొత్తం బయటపడింది. ఎవడోడు ఇచ్చిండు, మెగా కృష్ణారెడ్డి ఎంత ఇచ్చిండు, బండి పారసారథి రెడ్డి హెట్రో డ్రగ్స్ కూడా ఎంత ఇచ్చిండు, ఎంఎస్ఎన్ డ్రగ్స్ కూడా ఎంత ఇచ్చిండు, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కంపెనీలు, బడా కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఎక్కడెక్కడి నుంచి మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టిండు, ఎంతమంది దగ్గర ఏం వసూలు చేశారు, ఇది ఒక భాగం. ఇది ఆన్ రికార్డు 1500 కోట్లు. ఆఫ్ ద రికార్డు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల ఫ్యామిలీ వసూలు చేసిన డబ్బులు కూడా బయటపడితే ఇంకా బాగుంటుంది. అది బయటకు వచ్చే అవకాశం లేదనుకోండి. అది రావాలంటే కంపల్సరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప రాదు. వాళ్ళకి వందల కోట్ల భూములు, వందల కోట్ల ఆస్తులు, బిల్డింగులు, ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా తీస్తే ఇదేం రికార్డు. ఇదే ఎక్కువ. దేశంలోనే అత్యంత రిచెస్ట్ పార్టీ ఇది. దీనికంటే దేశంలోనే అత్యంత రిచెస్ట్ ఫ్యామిలీ కూడా ఇది. మీరు అది బయటికి తీస్తే నిజంగానే కేంద్రం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి ఉండి బయటికి తీయాలనుకుంటే దేశంలోనే రిచెస్ట్ ఫ్యామిలీ ఏదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అయింది. ఇది ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాసిన వార్త. అనుకూలంగా తీర్పిస్తానని 14 కోట్లు డిమాండ్ చేసినాడు. 10 కోట్లు ఇచ్చినా ఫేవర్గా రాని జడ్జిమెంటు. యాదగిరి సిసిఎస్లో బాధితుడి ఫిర్యాదు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, లాయర్ వెంకటరమణపై కేసు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల అట ఏదో కోర్టు కేసులో మీకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేటట్టు చేస్తా 14 కోట్లు అని ఒప్పందం చేసుకొని డీల్ చేసుకొని దాంట్లో 10 కోట్లు ఆల్రెడీ తీసుకున్నాడట. జడ్జిని నేను మేనేజ్ చేస్తా నాకు తెలుసని. ఆ 10 కోట్లు రాకపోగా జడ్జిమెంట్ కూడా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆ 10 కోట్లు రిటర్న్ ఇవ్వలేదని నిన్న సిసిఎస్లో యాదగిరి అనే వ్యక్తి కంప్లైంట్ చేసిండు. దీనిపైన ఒక వార్త ఇది చూడు. అసలు జడ్జీలను కూడా కొనే పరిస్థితికి వచ్చారు మన ఎమ్మెల్యేలు. మళ్ళీ ఎవడు మామూలుగా బ్రోకరో ఇంకోడు ఎమ్మెల్యేలు చట్టసభలో ఈయన చట్టాలు చేయాలి. మళ్ళీ ఈయన చట్టాలు చేయాలి, మనం అమలు చేయాలి. అది ఇట్లాంటి క్రిమినల్స్ చట్టాలు చేస్తే మనం అమలు చేయాలి. ఆ చట్టాలను ప్రజలకు ఎట్లా విశ్వసనీయత ఉంటుంది చట్టాలపైన, చట్టసభలపైన? ఇట్లాంటి వ్యక్తులు జడ్జీలను మేనేజ్ చేసి నేను ఆర్డర్ ఫేవర్ చేస్తాననే వ్యక్తులు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నట్టు కదా. ఇట్లాంటి వ్యక్తుల్ని అనారత వేటేయాలి, పక్కన పడేయాలా. ఎంక్వైరీ చేసి నిజంగానే తేలితే
10 కోట్లు తీసుకున్నాడు. సీసీఎస్ కంప్లైంట్ చేసినట్టు ఏదో ఆధారాలు ఉంటాయి, ఉట్టినే చేయరు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చట్టసభల్లో చట్టాలు చేయాల్సిన వ్యక్తి ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేస్తే ఇట్లే ఉంటుంది. ఇక ఈ ఇప్పుడు ఈ వ్యవహారాలు నిజంగానే ఇప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే మంత్రులు, ముఖ్యమంత్రి, మిగతా అధికారులపైన ఎంక్వైరీ చేస్తే ఇట్లాంటివి చాలా బయటపడతాయి. ఇది దిశ పత్రిక. నమస్తే తెలంగాణ చూద్దాం. కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన రైతన్న, విడతల వారీగా విద్యుత్పై ఆగ్రహం, ఇచ్చే కరెంట్ ఏదో ఒక్కసారి ఇవ్వాలని డిమాండ్, త్రిపురారం సబ్స్టేషన్ ముందు ధర్నా, కోదాడ జడ్చర్ల హైవేపై నిలిచిన వాహనాలు, కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని అన్నదాతల ఆందోళన. ఇది కరెంటు కోతలపై నల్గొండ జిల్లా త్రిపురారంలో కోదాడ జడ్చర్ల హైవేపై గురువారం రాత్రి ఆందోళనకు దిగారట. విడతల వారీగా కరెంట్ ఇస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ అయింది కథగా. కొంత ఎంత ఇది అనుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ అనేది చాలా బెస్ట్గా ఉంది, సరఫరా మంచిగా చేశారు. రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి కావాల్సిన అంత విద్యుత్తు కరెంట్ వచ్చేది. ఇప్పుడు మళ్ళీ రోడ్డు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇప్పుడు దీనిపైన చేయాలి రివ్యూలు. మీరు ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి ఆ కాగితాలు ఇవ్వటం కాదు, ఆ కాగితాలు ఎవడో ఒకడు ఇస్తాడు. కానీ మీరు చేయాల్సింది రైతులకు కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రైతులకు రుణమాఫీ ఎట్లా చేయాలి, ఇది మీరు చేయాల్సింది. రైతులకి చేయుత ఎట్లా ఇవ్వాలి, లేదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా నింపాలి, ఎన్ని నింపాలి, ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, దాని మీద రివ్యూ చేయండి. టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల్లో ఇట్లాంటి ధర్నా ఎప్పుడు జరగలే. అది నల్గొండ జిల్లాలో జరుగుతుంది. కాబట్టి నల్గొండ జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. మీరు అక్కడ ఉన్న రైతులకి న్యాయం చేసే విధంగా ఉండాలి. ఈ కరెంటు విషయం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి రైతులు, ప్రజలు కరెంటు విషయంలో చాలా సౌలభ్యంగా ఉన్నారు, సౌకర్యంగా ఉన్నారు. దాన్ని మీరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తొందరగా వ్యతిరేకత వస్తుంది. ఇది చేయాలి తప్ప ఇవన్నీ ఈ అపాయింట్మెంట్లు ఇది కాదు. గురుకులాల సంబంధించి అపాయింట్మెంట్లు, పోలీసులకు సంబంధించిన అపాయింట్మెంట్లు, నర్సులకు సంబంధించి ఎవడో ఒకటి ఇస్తాడు, ఆఫీసర్లో ఇది చూసుకుంటారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలి, అధికారులు చేయాల్సిన అధికారులు చేయాలి. అది వదిలిపెట్టి ఇది చేస్తే ఇట్లే ఉంటుంది, ధర్నాలు, రోడ్డు ఎక్కుతారు. మొట్టమొదటిసారి స్టార్ట్ అయిన కరెంటు కోతలు కాంగ్రెస్ వచ్చిందనే పరిస్థితి పల్లెలలో ఆల్రెడీ చర్చించుకుంటున్నారు గ్రామాలలో. ఆ చర్చ ఇంకా స్ప్రెడ్ కాకముందు మీరు దానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలు చేపడితే మీకు బాగుంటుంది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, స్కీము అమలు సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే క్విడ్ ప్రోకోకు దారితీసే ప్రమాదం ఉన్నది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇది మార్గం కాదు. బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపేయాలి. ఎలక్ట్రల్ బాండ్లపై సమగ్ర సంచలన తీర్పు. ఇప్పటివరకు వచ్చిన బాండ్ల వివరాలు 13లోగా వెల్లడించాలని ఈసీకి ఆదేశం. ఇది ఏ పార్టీకి ఎంత వచ్చిందని బీజేపీ 6,566 కోట్లు అని చెప్పి, వైసీపీ 382 కోట్లు, డిఎంకే 616 కోట్లు, బీఆర్ఎస్ 383 కోట్లట. ఇది నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎలక్ట్రల్ బాండ్ రద్దు, ఎన్నికల వాళ్ళు అప్రజాస్వామికమని అప్పుడే చెప్పాం. కేంద్రం ఇకనైనా మోసపూరిత ఆలోచనలు మానుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. లంచాలు, కమిషన్లకి ఎన్నికల బాండ్లు, రాహుల్ గాంధీ అన్నాడట. దానికి సంబంధించి ఒక ప్రధాన వార్త. సమాచార హక్కు చట్టానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం. బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం, అధికార పార్టీలు బెదిరింపులకు పాల్పడవచ్చు. క్విడ్ ప్రోకోలో భాగంగా విరాళాలు ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని అనుకూలం చేసుకుంటున్నారు. సామాన్య జనం విరాళాలు, కార్పొరేట్ విరాళాలు ఒకటే కావు. పార్టీలకు ఇచ్చే వివరాలు ఓటర్లకు తెలియాలి. నిష్పక్షపాత ఎన్నికలకు అవసరం. 2019 నుంచి నేటి వరకు బాండ్ల వివరాలు బయటకు రావాలి. కొన్న వ్యక్తి, తీసుకున్న పార్టీ, బాండ్ విలువ వివరాలను ఎస్బీఐ మార్చి 6 ఈసీకి ఇవ్వాలి. వాటిని మార్చి 13 ఈసీ వెబ్సైట్లో ఉంచాలి. నగదుగా మార్చిన బాండ్లను కొనుగోలుదారుల ఖాతాలో జమ చేయాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బాండ్లను కొన్న వారి వివరాలు బహిర్గతం అయితే రాజకీయ కలంకలమే. ఈ మార్చి 6 ఎస్బీఐ బ్యాంకు దగ్గర ఉన్న బాండ్లకు సంబంధించిన వివరాలు, ఆ బాండ్ ఎవరు కొన్నారు, ఎంత అమౌంట్ కొన్నారు, ఏ పార్టీకి ఇచ్చారనే వివరాలని తప్పనిసరిగా మార్చి 6 ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ మార్చి 13 వెబ్సైట్లో దాన్ని అప్లోడ్ చేసి ప్రజలు చూసుకునే విధంగా చేయాలి. దీనివల్ల సామాన్య ప్రజలకి ఎలక్షన్స్లో ఓటు ఏ విధంగా వేయాలని తెలిసే అవకాశం ఉంటుంది అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపరు. ఇంకోటి, బైక్పై ఒకేసారి 126 గొర్రెలట.
కారు, బస్సు, అంబులెన్స్‌లోనూ తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు. జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపిన వైనం చనిపోయిన వారికి పంపిణీ చేసినట్లు నమోదు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైన తెలిపిన కాగు. 7 జిల్లాల పథకంపై విచారణ. 253 కోట్ల వినియోగంపై అభ్యంతరం. నకిలీ రవాణా ఇన్వాయిసులతో 68 కోట్ల సోహా. గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో 92 కోట్లు. ఇది బైక్‌పై ఒకేసారి 126 గొర్రెలు తీసుకెళ్ళినట్టు రికార్డులో రాసేశారు. బైక్ నెంబర్ వేసి ట్రాన్స్పోర్ట్ ఎట్లా పోయినాయి తరలించారు ఈ గొర్రెలు అంటే బైక్ నెంబర్ వేశారు. ఇంకో దగ్గర అంబులెన్స్ నెంబర్ అట, ఇంకో దగ్గర ఆటో నెంబరు, 100 గొర్రెలు 100 ఇట్లలో తరలించినట్టు ఏదో ఒక నెంబర్ వేయటం గోల్మాల్. దాన్ని పట్టించుకునేటప్పుడు ప్రభుత్వం స్కీమ్ పెట్టింది, వదిలేసింది, కథం గాలికి వదిలేస్తే ఇట్లే ఉంటుంది. 253 కోట్లట. ఇంక ఇదేంది కాళేశ్వరంలో ఇంకా ఉంది కానీ 253 కోట్లు నష్టం జరిగింది అంటే ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి కార్యక్రమం. ఇట్లాంటివన్నీ బయటికి తీయాలి. మరి ఈయన కాళేశ్వరాన్ని గురించి రాయాలి మరి ఏందో ఆంధ్రజ్యోతిలో. కాళేశ్వరం అంటే మెగా కృష్ణారెడ్డి ఉండు కాబట్టి మరి వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా ఉన్నాయో తెలియదు. కాళేశ్వరం గురించి వదిలేసిండు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఎన్నికల బాండ్ల రాజ్యాంగ విరుద్ధం, బాండ్ల పథకం లోపభూయిష్టం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని ఒకటి. ఇది మనం ఇందా చూసాం. నీటిపారుదలపై శ్వేతపత్రం నేడు శాసనసభలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం. కులగణన తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం. 2024-25కు 2,75,891 కోట్ల బడ్జెట్కు 4 నెలల కాలానికి 78,911 కోట్ల బిల్లుకు ఓకే. బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి భట్టి సమాధానం. రాష్ట్రంలో అవసరమైతే 5 లక్షల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధం. 6 గ్యారెంటీల దరఖాస్తులకు అనుగుణంగా నిధులు కేటాయింపు. బడ్జెట్కు ఆమోదం తర్వాత మండలి నిరవధిక వాయిదా. ఈరోజు ఒక్కరోజు లాస్ట్ ఉందట అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన అఫీషియల్గా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ మేరకు ఈ అసెంబ్లీ సమావేశాలని బీసీ మంత్రిత్వ శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సభలో ఆ బిల్లు పెడతారట. బిల్లు పైన చర్చించి చట్టం చేసే అవకాశం ఉంది. దాని ప్రకారం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కులగణన కాకుండా ద్రవ్య వినిమయ బిల్లు అదే ఈ బడ్జెట్ పైన కూడా ఉండే అవకాశం ఉంది. నీటిపారుదల పైన శ్వేతపత్రం విడుదల చేస్తారట. ఇరిగేషన్ పైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని పదే చెప్పారు. అది ఈరోజు జరిగే అవకాశం ఉందని క్వశ్చన్ మార్క్ వేస్తూ రాశారు. దాంతోపాటు బీసీ గణన ఈ రెండు ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో ఉండే అవకాశం ఉందని సాక్షి పేపర్లో ఒక వార్త. ఇది ఉరితాళ్లు కట్టుకొని వేలాడినా ప్రజలు సానుభూతి చూపరు. పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుళ్ళు తిట్టకుండా తిడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం దోపిడిని చూపేందుకు మేడిగడ్డ వెళ్ళాం. హరీష్ రావు సీఎం కావాలంటే మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే. 70 రోజుల్లోనే దాదాపు 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి. మీరు నియామకాలు చేపట్ల ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సిందంటే మీరు నియామకాలు చేసినట్టు షో చేసే ప్రయత్నం ప్రచారం చేసుకోవద్దు. ఎందుకంటే నిరుద్యోగుల్లో ఆల్రెడీ చర్చ నడుతుంది, అనుమానం. అది 25,000 ఈ అందులో కలుపుతారా 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నాడు కదా, మరి తగ్గుతాయి కదా మాకు పోస్టులు. మీరు నింపినవి కాదు, మీరు నింపాల్సినవి ఇప్పుడు వేసే నోటిఫికేషన్ 2024లో నింపే ఏదైనా నోటిఫికేషన్ ఉంటే, లేదంటే 2023 డిసెంబర్ తర్వాత ఏమన్నా డిసెంబర్ 7 తర్వాత వేసిన నోటిఫికేషన్లు మీ పరిధిలోకి వస్తాయి. మీరు గతంలో ఇచ్చిన వాటిని కాగితాలు స్టేజ్ మీద ఇచ్చుకుంటూ వాటిని లెక్కలు చూపితే 70 రోజులు 25,000 నింపినామంటే నింపినట్ట ఇది నియామకాలు చేపట్టడం కాదు. ఇది నియామక పత్రాలు ఇవ్వటం అంటారు. ఇది నియామక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అంతే. మీరు దీనికి ప్రాసెస్ అంతా గత ప్రభుత్వంలో అయింది. ఇది మీ లెక్కలోకి రాదు. దయచేసి దీనిపైన క్లారిఫై చేయాలి. పదే దీన్ని అనటం వల్ల నిరుద్యోగులు అనుమానాలు వస్తాయి. నిరుద్యోగులు ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది, 3వ నెలలు కూడా నడుస్తుంది. మా ఉద్యోగాలపైన మా ఉద్యోగాల భర్తీ పైన అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక చర్చ నడుస్తుంది. దానికి మీరు ఊతం ఇచ్చే విధంగా ఇట్లాంటివి చేసి టైం అంతా వేస్ట్ చేయొద్దు. ఇది సాక్షి పేపర్లో ఇచ్చిన వార్తలు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.